అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. విశాఖ సాగర తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా యోగాసనాలు వేశారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారు. విశాఖ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 34 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని యోగా వేదికగా తీర్చిదిద్దారు. బీచ్ రోడ్లో మొత్తం 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను నిర్మించారు. కార్యక్రమ పర్యవేక్షణకు 26 మంది ప్రముఖ యోగా గురువులు, 1500 మంది శిక్షకులు, 6300 మంది వాలంటీర్లు సేవలందించారు. देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं, बहुत कुछ याद आता। जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। Our visionary Prime Minister Narendra Modi ji, for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున
గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిందని, నేడు మనం గర్వపడాల్సిన రోజు అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25,000 మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం ఈ నెల 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు సృష్టించేలా 25,000 మంది అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను చూస్తుంటే తనకు గుర్తుకు వచ్చేది కమిట్మెంట్, పట్టుదల అని అన్నారు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు మీరు ఆనాడు చేసినప్పుడు మేము అందరం ఆశ్చర్యపోయామని అన్నారు. అంటే ఒక్క పిలుపుతో మీరంతా కష్టపడి దేశంతో పాటు ప్రపంచం మన వైపు చూసేలా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ను కూడా అభినందిస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంగా విద్యార్థులతో అద్భుతంగా ప్రాక్టీస్ చేయించారని ప్రశంసించారు. మాస్టర్ కూడా పట్టుదలతో శిక్షణ ఇచ్చారని అన్నారు. ఈరోజు విద్యార్థులు చరిత్ర సృష్టించారని, ఇందుకు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మనం గర్వపడాల్సిన రోజు అని హర్షం వ్యక్తం చేశారు. 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి పవన్ తెలిపారు. అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యూనికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి పవన్ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన 23 నూతన కార్యక్రమాలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బందికి కల్పిస్తున్న సదుపాయాలు, ప్రక్రియాత్మక సంస్కరణలు, చట్టపరమైన చర్యలు, ఈసీఐ నూతన ఆవిష్కరణలు మరియు వనరులను వివరించారు. ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఓటర్ సమాచార స్లిప్పులు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, ఓటర్ సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ను స్పష్టంగా చూపించనున్నామని చెప్పారు. మరణాల నమోదుకు సంబంధించిన డేటాను ఆర్జీఐ డేటాబేస్ నుండి సేకరించి ధృవీకరణ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు చేయడం జరుగుతుందన్నారు.
ఒక్క పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1200 ఓటర్లకే అనుమతి ఇస్తున్నామని, ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని అపార్ట్మెంట్లు, కాలనీల్లో అదనపు పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. క్రియా యోగా సాధనతో జీవితం ఆనందమయంగా మారుతుందని యోగద సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద తెలిపారు. క్రియా యోగం అనేది ప్రతి మనిషి తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందే శాస్త్రీయ విధానమని ఆయన వివరించారు. ఈ నెల 22న ఆదివారం ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో క్రియా యోగంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద రామచంద్ర నగర్లోని యోగదా సత్సంగ సొసైటీ ధ్యాన కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న ఆదివారం ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో క్రియా యోగంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. క్రియా యోగ ధ్యానంతో ఆనందమైన జయప్రదమైన జీవితం అనే అంశంపై తాను ప్రసంగిస్తానని స్వామి స్మరణానంద తెలిపారు. సనాతనమైన క్రియాయోగాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారని, అదే జ్ఞాన సంపద మనువు, ఇక్ష్వాకు, పతంజలి వంటి గురువులకు అందిందని ఆయన తెలిపారు. మరుగున పడిపోయిన ఈ క్రియాయోగాన్ని వ్యాప్తి చేయడానికి పరమహంస యోగానంద 1917లో యోగదా సత్సంగ సొసైటీని, 1920లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ స్థాపించారని స్వామీజీ గుర్తు చేశారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి క్రియాయోగాన్ని అందించారని స్వామీజీ చెప్పారు. వైఎస్ఎస్ ధ్యాన పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు పూర్తి చేసి స్వామి స్మరణానంద ద్వారా నేరుగా నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా విజయవాడ వైఎస్ఎస్ ధ్యాన కేంద్ర సమన్వయకర్త వి మౌలంకర్రావు చెప్పారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రియోగం ఎవరైనా తన ఇంట్లోనే ఉంటూ అభ్యాసం చేసుకోవచ్చు. తద్వారా కేవలం ఆధ్యాత్మిక అభివృద్ధి కాదు, మానసికంగా శారీరకంగా కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ క్రియోగం అనేది చాలా అనాది నుంచి వచ్చే శాస్త్రీయ పద్ధతి. ఈ క్రియోగాన్ని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఇచ్చారు. అంతకుముందు శ్రీకృష్ణుడు ఈ క్రియోగాన్ని సూర్యభగవానులకు ఇచ్చారు. సూర్యభగవానులు మనువుకి ఇచ్చారు. మనుదేవులు ఇక్ష్వాకు ఇచ్చారు. ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు. ఇక్ష్వాకుడు రాజర్షులకు ఇచ్చారు, ఋషులకు. ఆ తర్వాత ఉత్సాహం లేక, దీన్ని తెలుసుకొని అభ్యాసం చేసే తెలివితేటలు లేక అంధకార యుగంలో కాలక్రమేణా ఈ క్రియోగం మరుగున పడిపోయింది. క్రియోగం చేస్తే ఎవరైనా బాగుపడగలరు. ఎందుకంటే క్రియోగం అనేది మన నమ్మకాల మీద ఆధారపడలేదు, ఏదో బయట చేసే ఏదో పూజలపైన ఆధారపడి ఉండదు, మన ఆచారాలపైన. ఇదంతా సైన్స్ మీద ఉందన్నమాట. ఈ ఆక్సిజన్ అనేది కానీ, ప్రాణశక్తి అనేది కానీ, గుండె ఎలా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తుంది, ఇదంతా అందరికీ ఒకటే కదా. సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని, కమ్మ కులస్తులను పల్లెత్తు మాట అనలేదని ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధనేకుల రామ కళేశ్వరరావు స్పష్టం చేశారు. కమ్మ కులస్తులను దూషించేది లేదని, ఒక కులాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం తగదన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధనేకుల రామ కాళేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని, కమ్మ కులస్తులను పల్లెత్తు మాట అనలేదని, కమ్మ కులస్తులను దూషించలేదని అన్నారు. వైసీపీలో కొడాలి నాని మంత్రిగా చేయలేదా అని నిలదీశారు. దేవినేని అవినాష్, తలశిల రఘురాంకు మంత్రి పదవులు ఇవ్వలేదని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. కమ్మ కార్పొరేషన్ పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వేల మంది కమ్మ కులస్తులకు విదేశీ విద్యను అందించారని, కమ్మ కులానికి చెందిన ఆడబిడ్డలకు ఆర్థిక సహకారం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కమ్మ వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించలేదా అని ప్రశ్నించారు. ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం కమ్మ కులం సంక్షేమానికి పనిచేస్తుందని చెప్పారు. వచ్చే మహానాడు నాటికైనా ఎన్టీఆర్కు చంద్రబాబు భారతరత్న వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వతంగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి కమ్మ కులస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా, ఉంటే వారి మీద కేసులు పెట్టి రకరకాలుగా హింసిస్తారా,
అని మాత్రమే అన్నారు. కమ్మ కులాన్ని కానీ కమ్మ కులస్తులను కానీ ఎటువంటి దుర్భాషలాడలేదు, అగౌరవపరచలేదు, అసభ్యంగా కూడా మాట్లాడలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ వారినే ప్రశ్నించాడు ఉండకూడదా అని. కానీ వాళ్ళ విచిత్రంగా ఆ సంఘాలన్నీ వచ్చేసేసి ఏదేదో మాట్లాడతాయి. నీ క్యాబినెట్లో మినిస్టర్ లేడేంటి, కమ్మ మినిస్టర్ లేడేంటి? కమ్మ మినిస్టర్ ఉన్నాడు, కొడాలి నాని గారు మినిస్ట్రీ చేశాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మినిస్ట్రీ చేశాడు. ఆయన 2.5 సంవత్సరాలకే కాల పరిమితి అన్నాడు, ఇచ్చాడు, చేశాడు, దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇవాళ అవినాష్ గారి పేరును తలసల రఘురామ గారి పేరు వాళ్ళ ప్రశ్న కాన్ఫరెన్స్లో వచ్చింది, వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని. ఈ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది పార్టీ వాళ్ళు చేయట్లేదండి, మా కుల సంఘాలు చేస్తున్నాయి రాజకీయం. రెవెన్యూ వ్యవస్థ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను 99% పైగా పరిష్కరిస్తున్నామని, 100% పరిష్కరించి శాఖకు గుర్తింపు తీసుకురావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేలా ప్రతిరోజు రెవెన్యూ ఉద్యోగి యోగాకు కొంత సమయం కేటాయించుకోవాలని సూచించారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో రెవెన్యూ సిబ్బంది ఉపయోగించే పలు పరికరాలను ప్రదర్శించారు. కలెక్టర్ లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 20వ తేదీన రెవెన్యూ డే వేడుకలు నిర్వహించుకోవడం ఆనందదాయకమని అన్నారు. పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను 99%కి పైగా పరిష్కరిస్తున్నామని, 100% పరిష్కరించి శాఖకు గుర్తింపు తీసుకురావాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న ఆధునికతపై ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ చాట్ జీపీటీ వంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేలా ప్రతిరోజు రెవెన్యూ ఉద్యోగి యోగాకు కొంత సమయం కేటాయించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి దీన్ని సపోర్ట్ చేస్తూ నిధులు కూడా కేటాయించి రెవెన్యూ డే నిర్వహించని చెప్పడం చాలా గర్వకారణం. ఇది ఎంతో స్ఫూర్తినిస్తుంది రెవెన్యూ అధికారులందరికీ. ఈ రెవెన్యూ అధికారులు ఇంతే స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజలకి ఈ రెవెన్యూ డే సెలబ్రేషన్ అంటే మెయిన్లీ ప్రజలకు సేవ చేసే సెలబ్రేషన్. ఇది మనం రెవెన్యూ సర్వీసెస్ ఏదైతే విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో, అలాగే మండల్ డిస్టిక్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో రెవెన్యూ సర్వీస్ ఏదైతే మనం ప్రజలకి అందజేస్తున్నామో, సో ఆ సర్వీసెస్ సెలబ్రేషన్ డే ఈరోజు యాక్చువల్లీ. దీనికోసం ఎంతోమంది రెవెన్యూ అధికారులు వాళ్ళ ప్రాణాలు కూడా పణం పెట్టి ఈవెన్ డిజాస్టర్ వస్తే అయితే రెవెన్యూ అధికారులు ముందంజలో ఉంటారు ఏ పనిలోనే చేయడానికి. కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖల్లో ఉద్యోగం చేయటం ఎంతో గర్వంగా భావిస్తున్నామని అన్నారు. ప్రతి ఏడాది జూన్ 20వ తేదీన రెవెన్యూ డే వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచుతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు నిధులను కేటాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల్లో తాము నిరంతర సేవలు అందిస్తున్నామనే భావన ఉన్నప్పటికీ అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా బాధ్యతల నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న తీరును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖకు పెండింగ్ లేకుండా నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. ఈరోజు రెవెన్యూ డేని నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసి రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ ఉద్యోగి సుమారు 70,000 మంది రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులకి, గౌరవ శ్రీశైల గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రైస్తవ ముసుగులో ఉన్న ఉన్మాది వైసీపీ అధినేత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాదన్నారు. నిజమైన క్రైస్తవుడెవరు హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడరన్నారు. వైఎస్ జగన్ హింసను ప్రేరేపించే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఈటే స్వామిదాసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటే స్వామిదాసు మాట్లాడుతూ ఎమ్మెల్యే జగన్ రెడ్డి జాతరలో పొట్టేలను నరికినట్లు నరికితే తప్పేంటి అని ప్రశ్నించడం ఆయన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాదని అన్నారు. నిజమైన క్రైస్తవుడు ఎవరూ హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడరన్నారు. జగన్ ప్రవర్తన మాటలు బట్టి చూస్తే బైబిల్ను ఏనాడు చదివినట్లుగా లేదని తెలుస్తుందని ఎద్దేవా చేశారు. క్రైస్తవులు ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే జగన్ క్రైస్తవుని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని, 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్కి బుద్ధి చెప్పినా ఇంకా మారలేదని, ఇక జగన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు.
టీడీపీలో ఎవరైనా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉపేక్షించరని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని తెలిపారు. టీడీపీని క్రమశిక్షణతో నడిపించగల సమర్థుడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే పార్టీని క్రమశిక్షణతో నడిపించలేని అసమర్థుడు జగన్ అంటూ విమర్శించారు. యేసుక్రీస్తు శాంతి, కరుణ, ప్రేమను పంచమన్నాడు, కానీ బైబిల్లో ఎక్కడా హింసను ప్రేరేపించమని చెప్పలేదని పేర్కొన్నారు. ఒక క్రైస్తవుడిగా నువ్వు నేనేమన్నంటే గిన 4 గోడల మధ్య నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు 4 గోడల మధ్య ప్రార్థన చేస్తున్నావో లేదో మాకైతే తెలియదు, కానీ ఒక క్రైస్తవుడుగా ఎవరే కానీ ఇలాంటి మాటలు రెచ్చగొట్టరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతి, ప్రేమ పంచే యేసయ్య ఆయన అడుగుజాడల్లో మేము ఇక్కడున్న వాళ్ళంతా క్రైస్తవులము. మేము ఏ రోజు హింసను ప్రోత్సహించము. ఎందుకంటే మాకు హింసను ప్రోత్సహించమని మా దేవుడు చెప్పలే. యేసయ్య ప్రేమ, శాంతిని పంచమన్నాడు. నువ్వు చూస్తే నేను ప్రార్థన చేస్తాను, నేను క్రైస్తవునని సంప్రదాయాలు చేసుకుంటా మా క్రైస్తవుని మోసం చేస్తున్న వ్యక్తివి నువ్వు. ఏదైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇలాంటి ఎవరైనా కార్యకర్తలు, తెలుగుదేశం అయితేనేమి ఎవరైనా కానీ మాట్లాడితేగినా దాన్ని స్టాప్ చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్ కాదు, ఆఫ్ చేయండి అంటాడు. జగన్ అధికారంలోకి వస్తే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి తప్పుదారి పట్టించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి కుటుంబంలో పిల్లల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. హామీలను అమలు చేస్తూ ప్రజలు విశ్వాసం సాధిస్తున్నామని చెప్పారు. ఈ ప్రజాదరణతో భయపడిన జగన్ తన అనుచరులతో పరామర్శ పేరుతో తిరుగుతూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. తిరుమలపై వదంతులు వ్యాపింపచేస్తూ వైసీపీ నేతలు మరిన్ని నెగిటివ్ చర్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రాభివృద్ధి జగన్ కు ఇష్టం లేదని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తల్లికి వందనం అమలు చేశారా, ఎంతమందికి చేశారు అని తన శిష్య బృందం చేత వాకపు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేశారు. అంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు, ఏం చేయాలి, జనంలో ఉండాలని చెప్పి జనానికి సంబంధం లేనటువంటి విషయాల్లోనూ రౌడీలు రాజ్యం ఏలుతున్న విధంగా, రౌడీలకు రక్షణ కల్పించే విధంగా, రౌడీలతో కలిసి మెలిసిపోయే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఈ చర్యలను చేపట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని కానివ్వండి, ఈ మహా అపూర్వ యోగా సంగమం కార్యక్రమం కానివ్వండి, ప్రజలందరూ కూడా ఆనందంగా వీక్షిస్తున్న సందర్భాన్ని పక్కదోవన పట్టించాలనేటువంటి ఒక కపట రాజకీయ ఉద్దేశంతో అతను చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నారు. 151 నుంచి 11కు పడిపోయినా బుద్ధి లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నాడు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీరందరూ, మీ తాబేదారులు అందరూ కలిసి విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముకున్నారు. విఐపి బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు అమ్ముకున్నారు, దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. సిగ్గుచేటు కాదా? ప్రసాదాలు అమ్ముకున్నారు. దేన్ని కదిలిస్తే దాంట్లో వేలు పెట్టి మీరంతా కూడా వ్యాపారాత్మక ధోరణిని అవలంబించి ఈ రోజున మీరు పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు మీ తరఫు నుంచి. విపత్తు నివారణకు వీఎంసీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. కేవలం మాక్ డ్రిల్లోనే కాకుండా ప్రజలకు చైతన్యం పరిచేందుకు మైకుల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వర్షాకాలం మొత్తం భారీ వర్షాలు మరియు వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై వీఎంసీ సిబ్బంది చైతన్యం పరుస్తున్నారు. ప్రతి సచివాలయంలో వీటిని సూచించే డిస్ప్లే బ్యానర్లు పెట్టి ప్రజలకు సచివాలయం సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఒకవైపు అవగాహన కల్పించడమే కాకుండా మరోవైపు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఊర్మిళా నగర్, పాత రాజరాజేశ్వరిపేట, జోజీ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం, వరదలు వచ్చిన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
వర్షాలు కురిసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశంపై ప్రజలకు మైకుల ద్వారా చైతన్యం కల్పించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వద్దకు వెళ్లి భారీ వర్షాలు కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వారికి దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాల గురించి తెలిపారు. వర్షం తీవ్రత ఎక్కువైనా, వరదలు వచ్చినా వెంటనే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వారి తోటి వారికి పునరావాస కేంద్రాల గురించి తెలియపరిచి వారిని కూడా అక్కడికి తరలించాలని తెలిపారు. విపత్తు సమయంలో ప్రజలకు సహాయపడటానికి వచ్చే సచివాలయం సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ మాక్ డ్రిల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, అక్కడ ఇంజనీరింగ్, ప్రజారోగ్య సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులు మాక్ డ్రిల్ రూపంలో చేశారు. రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాల ప్రస్తావన ఉండేలా మిగిలిన సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసే నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ పార్టీ అని అన్నారు. నిరంతరం ప్రజాసేవ టీడీపీ ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ పార్టీ రఫా తలలు కోస్తామంటూ అవాకులు చవాకులు పేలుతుండడం సిగ్గుచేటన్నారు. 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో వేసవి దాహార్తి తీర్చేందుకు టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 60 రోజులు పూర్తయి ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని చలివేంద్రాన్ని దిగ్విజయంగా 60 రోజుల పాటు నిర్వహించిన టీడీపీ నాయకత్వాన్ని, నిర్వహణకు సహకరించిన స్థానిక పెద్దలు, దాతలను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సేవాభావంతో పనిచేస్తూ ఉండటం అభినందనీయమని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, నిరంతరం ప్రజాసేవాని టీడీపీ నాయకత్వం చెప్పిన మాటని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న డివిజన్ టీడీపీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 60 రోజుల పాటు చలివేంద్రాన్ని నిరంతరంగా నిర్వహించి వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పేర్కొన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు, టీడీపీ ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన పోలయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవకు దాతలు సహకారం అందించాలని, ఈరోజు చేసే మంచి ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని అన్నారు. నిరంతరం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజాసేవ చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం తలలు తీస్తాం, రఫా అంటూ తమ నీచ సంస్కృతిని బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి అవాకులు చవాకులు పేరిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని, ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి వైసీపీ పార్టీని రఫలాడించాలని గుర్తు చేసుకోవాలన్నారు. సత్యనారాయణపురంలో శివాజీ కేఫ్ దగ్గర డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళ్లం కోటేశ్వరరావు కానీ, అలాగే కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, సీనియర్ నాయకులు మరి బడేటి ధర్మారావు, ఇంకా మా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, రామలక్ష్మి కానీ అందరూ కష్టపడి చిలువేరు శ్రీను వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 60 రోజులు ప్రజల దాతల సహకారంతో దీనికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళే ఏ రోజు మజ్జిగ వచ్చి ఆ రోజు మేము ఇస్తామని చెప్పి వాళ్ళ పేరు మీద పెద్ద ఎత్తున 60 రోజుల పాటు నిర్విరామంగా మజ్జిగ పంపిణీని ఈ సత్యనారాయణపురంలో చేసినటువంటి మా పార్టీ నాయకులకి, సహకరించినటువంటి స్థానిక పెద్దలందరూ కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇలాగ ప్రజలకి సేవ చేసే దాంట్లో పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. వాళ్ళ శక్తి మించి, వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ముందుకొచ్చి సహకరించాలని. ప్రజలు రఫాని 11 సీట్లకు పరిమితం చేశారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఒకసారి అధికారం ఇస్తే ఏం చేశారో చూసాం. కాబట్టి అలాంటి పట్టించుకోవాల్సిన అవసరంలా, చట్టం ఉంది, ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరైతే దాంట్లో మాట్లాడారో, ఎవరైతే ఆ విధంగా ప్రోత్సహించారో అందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు. టీడీపీ నాయకుడు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని అన్నారు. గడిచిన 60 రోజులుగా సత్యనారాయణపురం ప్రాంతంలో చలివేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్లో కూడా మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయమన్న వారి ఆదేశాల మేరకు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్విరామంగా ఇక్కడ పాదచారులకు, బాటసారులకు, కార్మికులకు, ప్రయాణికులకు అందరికీ కూడా మజ్జిగ మరియు మంచినీరు ప్రతిరోజు పంపిణీ చేయడం జరిగింది.
అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లు మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారని, వారి రక్షణ కోసం సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చట్టం చేసేలా కృషి చేస్తామన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్పీడీడబ్ల్యూ స్టేట్ కన్వీనర్ వర్గీస్ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో గృహ కార్మికుల సమస్యలపై కార్మిక శాఖ మంత్రిని కలిశామన్నారు. సమగ్ర చట్టం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు. ఆ గృహ కార్మికుల ప్రొటెక్షన్, సెక్యూరిటీ, రెగ్యులేషన్ కోసం ఒక చట్టం తీసుకురావాలని అడుగుతున్నాం. అలాగే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు, ఒక సమగ్ర చట్టం తీసుకురావాలని. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం తీసుకొస్తే దిస్ విల్ బి ద ఫస్ట్ స్టేట్, మొట్టమొదటిగా ఒక రాష్ట్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గృహ కార్మికుల ప్రొటెక్షన్ కోసం ఒక చట్టం తీసుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కాబట్టి నిన్న లేబర్ మినిస్టర్ సుభాష్ గారిని కలిసేటప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడతామన్నారు, చీఫ్ మినిస్టర్తో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో BWFAP ప్రెసిడెంట్ వై షారోన్, సెక్రటరీ బి గౌరీ, ధారా గోపి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్లోని డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్లో కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ, యూరాలజీ, గైనకాలజీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఈ నెల 22న ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ మురళీకృష్ణ తెలిపారు. డాక్టర్ ఎన్ సూర్యారావు పేరు పుర ప్రజలకు సుపరిచితమని, గత 60 ఏళ్లుగా వైద్య సేవలు అందించడం తమకు గర్వకారణమన్నారు. ఆయన పేరు మీద తిరిగి ఓపీడీ సర్వీసెస్ పునఃప్రారంభించడం జరుగుతోందన్నారు. గుండె వ్యాధి నిర్ధారణ పరీక్ష, చికిత్సలు అన్ని ఇక్కడ లభిస్తాయన్నారు. యూరాలజీ, గైనకాలజీలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సూర్యారావుపేట ప్రకాశం రోడ్లోని డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ ప్రాంగణంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ మురళీకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ ఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్లో కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ విభాగం, డాక్టర్ మనోజ్, డాక్టర్ శ్రీ వర్షిణి ఆధ్వర్యంలో ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ హాస్పిటల్లో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు లభిస్తాయని తెలియజేశారు. ఆధునిక పద్ధతుల్లో వైద్యం అందిస్తారని వివరించారు. గుండె జబ్బులతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భకోశ వ్యాధులతో పాటు యూరాలజీ వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ఆధునిక లాపరోస్కోపిక్, గైనకాలజీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభం కానుందని చెప్పారు. విజయవాడ నగర ప్రజలు తమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 1965 నుంచి స్థాపించబడి 60 సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడం అనేది మాకు నిజంగా గర్వకారణం. ఆయన పేరు మీద తిరిగి ఈ ఓపీడీ సర్వీసెస్ పునఃప్రారంభించడం అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ సేవల్లో భాగంగా నాతో పాటు డాక్టర్ వరుణ్, డాక్టర్ పవన్ వీళ్ళు కార్డియాక్ సేవలు అందిస్తారు. ఇక్కడ నాన్ ఇన్వేజివ్ కార్డియాలజీ విభాగం అంటే పేషెంట్కి సంబంధించిన వివిధ డయాగ్నోస్టిక్ ఇవన్నీ కూడా ఇక్కడ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్వేజివ్ విభాగం అంటే ఈ యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ కాకుండా మిగిలిన అన్నీ కూడా పూర్తిగా మనం ఇక్కడ సేవలు అందించడానికి మనకు వీలు ఉంది. రక్త పరీక్షలు కానివ్వండి, మిగిలిన ఈసీజీ, ఈకో, ట్రెడ్మిల్లు ఇవన్నీ కూడా వీటి ద్వారా మనం వ్యాధి నిర్ధారణ అనేది మనకి త్వరితగతిన మరి చాలా తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా మేము ఆలోచించి చేయటం అనేది జరిగింది. కార్డియాలజీ నుంచి ప్రముఖ డాక్టర్ పద్మశ్రీ బి సోమరాజ్ గారు ఈజ్ వెరీ గ్రేషియస్ అండ్ ఆయన ఇనాగరేషన్కి వస్తున్నారు.
నెక్స్ట్ యూరాలజీ తరపు నుంచి మా గురువు డాక్టర్ ఏవి రవికుమార్ గారు ఈజ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యూరాలజీ సొసైటీ. అండ్ మా చెన్నైలో నేను పనిచేసిన మా సార్ డాక్టర్ అనంతకృష్ణన్ శివరామన్ ఈజ్ అ డైరెక్టర్ చెన్నై యూరాలజీ అండ్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్. వీళ్ళంతా వస్తున్నారండి. నగరంలో ఇండి రివర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం నూతనంగా ప్రారంభమైంది. ఇండియాలో ఏ ఈవీ స్కూటర్లో లేని విధంగా 55 లీటర్ల లోకబుల్ స్టోరేజ్, 43 లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు తమ స్కూటర్లో ఉన్నాయని రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట దినేష్ తెలిపారు. 5 కలర్స్లో అందుబాటులో ఉన్నాయని విజయవాడ ప్రజలు తమ షోరూంను ఆదరించాలని కోరారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఉన్న సన్ సిటీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇండి రివర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం నూతనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట దినేష్ మాట్లాడుతూ ఈవీ బైక్స్ విభాగంలో దేశంలో టాప్ 10లో ఉన్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మా స్టోర్స్ను ప్రారంభిస్తున్నామని, వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. అలాగే ఇండియాలో ఏ ఈవీ స్కూటర్లో లేని విధంగా 55 లీటర్ల లోకబుల్ స్టోరేజ్, 43 లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు మా స్కూటర్లో ఉన్నాయన్నారు. ఇది లోకల్ బిజినెస్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మంచి సేవలను అందించేందుకు షోరూం ఉన్న ప్రతి ప్రాంతంలో సర్వీస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో స్కూటర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. స్కూటర్ స్పెషాలిటీ గురించి చెప్పాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. డిజైన్ మాకు యూటిలిటీ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక నిష్ క్రియేట్ చేసి కస్టమర్స్కి దగ్గరికి తీసుకొస్తున్నాము. ఇండియాలోనే స్టోరేజ్ ఉంటుంది. గ్లవ్ బాక్స్లో 12 లీటర్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు ప్రత్యేకత చూస్తే ఒక్కసారి ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఫ్రంట్ ఫుట్ పెగ్స్ అసలు ఇండియాలో ఏ స్కూటర్కి ఫ్రంట్ ఫుట్ పెగ్స్ అనేది లేదు. ఫుట్ పెగ్స్ ఇస్తున్నాము. 14 ఇంచ్ వీల్స్. అగైన్ ఈవీ సెగ్మెంట్లో ఏ స్కూటర్కి అసలు 14 ఇంచ్ వీల్స్ లేవు. సో మనకి బైక్ స్టడీగా ఉండడానికి, రైడ్ కంఫర్ట్ చాలా బాగుండడానికి మనం 14 ఇంచ్ వీల్స్ ఇస్తున్నాము. సో మంచి వాల్యూ ఫర్ మనీ. అనంతరం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మాలేపాటి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 50,000 కిలోమీటర్లు వారంటీతో ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్నామని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ ఇచ్చి నచ్చితేనే స్కూటర్ను కస్టమర్లకు ఇస్తున్నామని, 5 రంగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ షోరూమ్ను ఆదరించాలని కోరారు. ఇప్పుడు జెన్ 2 మోడల్, త్వరలో జెన్ 3 మోడల్ కూడా రాబోతుంది. సో దాని అప్డేట్స్ అనేది ఏంటనేది అఫీషియల్ లాంచ్ తర్వాత మేము కూడా బయటికి చెప్తాము. ఇప్పుడు దాన్ని ఏం డిస్క్లోజ్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ అవైలబిలిటీలో ఉంది. దేర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లాంటిది కూడా ఏం లేదు. వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టాక్ విత్ హ్యాండ్. అండ్ 2,500 రూపీస్ ఇస్ ద బుకింగ్ అమౌంట్. మీరు అది రివర్ వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు. ప్రమోషన్ మోషన్ ఛానల్ హేతుబద్ధీకరణ జరిగిన తర్వాతే బదిలీలు చేపట్టాలని ఏపీ వెడ్స్ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సొంత మండలం లేదా యూఎల్బీలో బదిలీలు జరిగితే కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మరియు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ విషయాన్ని కూడా ఆలోచన చేస్తే చాలని జీతాలతో జీవితం నెట్టుకొస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు పెద్ద ఊరట కలుగుతుందన్నారు. ప్రభుత్వం వారిచ్చిన జీవో నెంబర్ 5ని ఒకసారి పునరాలోచన చేయమని విజ్ఞప్తి చేశారు. డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి మేము గవర్నమెంట్ వారిని కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నామండి. దానిలో మొట్టమొదటిగా ఏంటి అంటే మనకి రీసెంట్గా ఏదైతే ట్రాన్స్ఫర్స్ అని మన గవర్నమెంట్ వారు ఇచ్చి ఉన్నారో ఆ ట్రాన్స్ఫర్స్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది లోపించిందండి. అదేంటి అంటే మనకి ఆ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది గవర్నమెంట్ చేయాలంటే ఫస్ట్ మేము గవర్నమెంట్ వారిని అడిగేది ఏంటి అంటే ఎవరైతే మరి సెక్రటరీస్ కానివ్వండి, తర్వాత రూరల్లో పనిచేసే అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఇంకా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ కాకుండా చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మరి బదిలీ చేపట్టాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాగే రెండోది హేతుబద్ధీకరణ అనేటువంటిది ఇంకా పూర్తిగా జరగలేదు. కాబట్టి హేతుబద్ధీకరణ అనేటువంటి పూర్తిగా జరిగిన తర్వాత మాత్రమే ఈ ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందనేటువంటిది మా యొక్క ఆలోచన అండి. ఇది తప్పకుండా గవర్నమెంట్ వారు వారి యొక్క దృష్టిలో పెట్టుకొని మరి ఒకసారి వాళ్ళు ఏదైతే మన జీవో నెంబర్ 5 ఇచ్చారో ఒకసారి దాన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి నేను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.